ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 13 నుండి అధ్యాయం ఆఖరి వరకు చదువుకున్నాం. వాటిని మనం ధ్యానించుకున్నాం. నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయొచ్చు, నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలుసుకొనుటకు నీవు ఇటు అటు పోయిన నీ దోషము ఒప్పుకొనుము, ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ దేవుని ప్రజలైన వారు ఇశ్రాయేలు తరచు ప్రతి తరములో కూడా వారి దేవునికి విరోధమైన భక్తిహీనమైన కార్యాలు, అసహ్యమైన కార్యాలు చేస్తూ వచ్చారు. ఈవెన్ వారు ఇంకా ఎడారిలో ఉన్నప్పుడే, అరణ్యంలో ఉన్నప్పుడే మోషే ధర్మశాస్త్ర పలకలు తీసుకురావడానికి కొండ మీదకి వెళ్ళినప్పుడే కింద వీరు విగ్రహాన్ని చేసుకుంటూ వచ్చారు. త్వరగా తప్పిపోతూ వచ్చారు. చివరికి అంత్య దినాల్లో కూడా మనమంతా కూడా త్రోవ తప్పిపోతామని కొత్త నిబంధన చెప్తుంది. మన పితరులు అందరూ కూడా తప్పిపోతూ వచ్చారు. నోవహు దినాల్లో కూడా నోవహు దేవుని ఎరిగినవాడు, నోవహు కుమారులు కూడా భక్తి కలిగిన వారు. అయితే తాను కూడా భక్తిహీనమైన క్రియ చేశాడు. భూమిని సేద్యపరుచుకున్నాడు, మంచిదే. అయితే ద్రాక్ష తోటని వేశాడు, బాగా తాగేసి మత్తుడై పడిపోయాడు. కనాననే తన కుమారుడు తను పడిపోయింట చూసి అన్నలకు చెప్తాడు, దిగంబరిగా ఉన్నట్టు తండ్రి దిగంబరత్వాన్ని చూడకూడదు. అలాగా తర్వాత తాను స్పృహ వచ్చిన తర్వాత ఈ విషయం తెలుస్తుంది. తెలిసిన తర్వాత తాను శపిస్తాడు, నీవు నీ అన్నలకి దాసుడు అవుతావు అని చెప్తాడు. అన్నల తమ్ముల అది. కాబట్టి నీకు 9వ అధ్యాయంలో ఉంటుంది, తర్వాత చూసుకోవచ్చు. ఆదికాండం 9వ అధ్యాయంలో ఉంటుంది. అలాగా తర్వాత ఆ ముగ్గురు కుమారులు కూడా ఎవరు? నోవా కుమారులు ఎవరు చెప్పండి? ఆము, షేము, హాము, యాపే. కనాన్ సంగతి ఏంటి మరి? కనాన్ లేడా? హాము కుమారుడు కదా కనాన్. హాము, నోవా కుమారులు ఎవరు? షేము, హాము, యాపే. అయితే హాము నుండి అబ్రహాం వచ్చాడు కదా. హాము నుండి అబ్రహాం వచ్చాడు. తర్వాత చూసుకోండి, 11వ అధ్యాయంలో ఉంటుంది. అబ్రహాం తండ్రి ఎవరు? అబ్రహాం తండ్రి ఎవరు? నాహోరా. అబ్రహాం తండ్రి. అబ్రహాము తమ్మవాడు అన్న కాదు, ఎందుకు? తెరహు అండి. తెరహు. నాహోర్ ఎవరు? తమ్ముడు. ఇంకెవరు? హారాన్ ఎవరు? తమ్ముడు. హారాన్ కొడుకు ఎవరు? లోతు. హారానికి ఏమైంది? చనిపోయాడు కదా. ఇవన్నీ చదువుకుంటారు కానీ గుర్తుపెట్టుకోవాలి, కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అయితే చివరికి అందరూ తప్పిపోయారు. ఎవరు? నోవహు కుమారులు, జాతుల వాళ్ళు, వంశావాళ్ళు అన్నీ కూడా తప్పిపోయినాయి. ఎక్కడి నుంచి? నిజ దేవుడి నుంచి. తర్వాత దేవుడు ఎవరిని చేర్చుకున్నాడు? ఎవరు? అబ్రహాం తండ్రి పేరేంటి? తెరహు. ఓకేనా? తెరహుని ద్వారా తర్వాత అబ్రహాముని దేవుడు ఏం చేశాడు? పిలిచాడు. చూడండి అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 1వ వచనం. త్వరగా చదవండి దయచేసి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 1వ వచనం. అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు
అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబో దేశంలోకి రమ్మని అతనితో చెప్పాను. మనకి ఇక్కడ 12వ అధ్యాయం ఆదికాండంలో ఏముందంటే హారాన్లో పిలిచినట్టుగా ఉంటుంది. ఇక్కడ స్టెఫెను ద్వారా ఇంకొక వివరణ వస్తుంది. మెసొపొతామియాలో ఉన్నప్పుడే అబ్రహాముకు ప్రత్యక్ష, తెరహు కాదు, ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? అబ్రహాముకు ప్రత్యక్షమై రమ్మంటే వాళ్ళు వచ్చారన్నమాట. లోతుని ఎందుకు దగ్గర వారు కూడా పెట్టుకున్నారు అంటే నాహోర్ రాలేదు, అయితే మెసొపొతామియాలోనే ఉన్నాడు. అయితే అబ్రహాము లోతుని ఎందుకు వెంట పెట్టుకొచ్చాడంటే లోతు తండ్రి హారాను చనిపోయాడు కాబట్టి ఆ బాధ్యత వీళ్ళ మీద పడింది కాబట్టి వెంట పెట్టుకుని వచ్చాడు. హారాను వరకు వచ్చి ఓ స్థలంలో ఉండి అక్కడ హారాను పేరు పెట్టుకున్నారు. ఆ ఊరికి, ఆ పట్టణానికి ఎందుకు పేరు పెట్టుకున్నారు? గుర్తుగా తెరహు 3వ కుమారుడు ఎవరండి ఆయన? హారాను. మురళి అంటే ఎలా చెప్తారు? ఏం పేరు? ఇళ్ళలో ఊపుతారండి కళ్ళు. అసలు లోపల మైండ్కి వెళ్తుందో లేదో నాకేం తెలుస్తుంది. హారాన్ ఎవరండి? అబ్రహాం సోదరుడు, అబ్రహాం 3వ కుమారుడు. అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత వాళ్ళు ప్రాంతంలో సెటిల్ అయ్యి మెసొపొతామియా నుండి వచ్చేసి సెటిల్ అయ్యి దానికి ఏం పేరు పెట్టారు? చనిపోయిన కుమారుడు హారాన్ యొక్క పేరు పెట్టారు. పెట్టిన తర్వాత అక్కడ తిరిగి ఏంటంటే తండ్రి చనిపోయిన తర్వాత అబ్రహాముని దేవుడు పిలిచాడు. ఎందుకంటే ఈ ముసలి తండ్రి ఉన్నప్పుడు ఆయనకి ప్రయాణం కానీ ఇవన్నీ కూడా కొద్దిగా కష్టం అవుతాయి అన్నమాట. దేవుడు అందుకని ఏం చేశాడంటే అప్పటి వరకు అక్కడ పెట్టాడు. ఆయన చనిపోయే వరకు ఎక్కడ పెట్టాడు? ఆ ముసలాయన తీసుకుని పోవాలంటే ఎక్కడ? అందుకని అబ్రహామును ఒంటరిగా సిద్ధపరుస్తున్నాడు. అబ్రహాము ఒంటరిగా ఉండగా ఆయన ఏం చేశాడంట? ఎక్కువ మందిగా చేశాడు. ఒంటరిగా డీల్ చేయడానికి ఇష్టపడ్డాడు. అందుకని లగేజ్. అయితే ఆ లగేజ్ని దేవుడు అక్కడే హారాన్లోనే తీసేసాడు తండ్రిని. ఓకే, తీసేసిన తర్వాత ఇంకో లగేజ్ ఉంది. ఎవరండి ఆ లగేజ్? లోతు లగేజ్. అది కూడా పోయిందా లేదా? పోయింది. తర్వాత ఎవరు మిగిలారు? అబ్రహాం. ఒక్కడిని డీల్ చేసి సిద్ధపరిచాడు. ఇప్పుడు అబ్రహాము ద్వారా భూలోకంలో ఉన్న వంశాలన్నీ కూడా ఏం కావాలండి? ఆశీర్వదింపబడాలి. అందుకనే అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసు. ఆశీర్వాదం ఎవరి ద్వారా వస్తుందంటే యేసు ప్రభు ద్వారా వస్తుంది. అదే ఆశీర్వాదం ఏంటంటే దేవుని పిల్లలు అవటం. ఆశీర్వాదం ఏంటంటే పాపక్షమాపణ కలగటం. ఆశీర్వాదం ఏంటంటే ఆ చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోనికి రావటం. యేసుక్రీస్తుని అంగీకరించటం, అంతవరకు కూడా కొనసాగటం, భక్తిహీనులు కాకుండా ఉండటం. మిగిలిన వారంతా ఎక్కడికి ఏమైపోతున్నారు? మిగిలిన వారంతా కూడా అసత్యంలోనికి వెళ్ళిపోతున్నారు. దేవుళ్ళు కాని వారిని దేవుళ్ళుగా పూజించి మోసపోయి శాప స్థితిలో ఉంటున్నారు. అయితే ఇప్పుడు కూడా అందరికీ అవకాశం ఇచ్చాడు. దేవుని దైవం మనం అంతా ఎవరి వైపు తిరిగాం? మనం యేసుని అంగీకరించి నిజ దేవుని మనం ఏం చేస్తున్నాం? సేవిస్తున్నాం. పాత నిబంధన పద్ధతి కాకుండా కొత్త నిబంధన పద్ధతిలో యేసు ప్రభువే మన పాపాన్ని పరిహరించడానికి సెలవులో తాను అర్పించుకున్నాడు కనుక విశ్వాసం ద్వారా కృపచేత మనల్ని రక్షించి ఆ రక్తాన్ని అనుక్షణము కూడా అందుబాటులో పెట్టి మనం తప్పిపోకున్నట్లు దేవుని వాక్యాన్ని ఇచ్చి పరిశుద్ధాత్మని వరాన్ని ఇచ్చి వీటి ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ పని ఏంటి చెప్పండి? అనేకమైన పనులు ఉన్నాయి మనలో ఉండి. ఒకటి ఏంటంటే తప్పు చేసినప్పుడు మనల్ని కలవర పెడతాడు అన్నమాట. లోపల ఏమొస్తుందండి? కలవరం వచ్చినప్పుడు ఏం చేయాలి? అది మొదటి యోహాను 3వ అధ్యాయంలో 20వ వచనంలో ఏముంటుంది? మీ హృదయం ఏ విషయంలో మీ మీద దోషారోపణ చేస్తుందో ఆ విషయంలో ఏం చేయాలి? చదవండి. మొదటి యోహాను 3:20 త్వరగా చదవండి. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయం
కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయం ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయను ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకోవాలి. నేను యేసుప్రభులో ఉన్నాను, నా పాపాలు క్షమించబడిపోయానని మన హృదయాన్ని లక్ష్య పెట్టకుండా, హృదయంలో ఉన్న దోషాలని లక్ష్య పెట్టకుండా, పరిశుద్ధాత్మ మనల్ని తెలియజేస్తున్నప్పటికీ కూడా, ప్రేరేపణ ఇస్తున్నప్పటికీ కూడా వాటిని అట్లే దాచిపెట్టుకుంటే ఇశ్రాయేలులాగా మనం కూడా ఉన్నట్టే ఉంటాం కానీ దూరం అయిపోతూ ఉంటాం. ప్రభుత్వ సహవాసాన్ని కోల్పోతూ ఉంటాం. పరిశుద్ధాత్మ కూడా నడిపించలేడు. అందుకనే మీ హృదయం ఏ ఏ విషయంలో మీ మీద దోషారోపణ చేస్తుంది ఆ విషయాలు ఏం చేయాలంట? ఒప్పుకోవాలి. వీళ్ళు అట్లా చేయలేదు. ఏకంగా ప్రత్యక్షంగా ఏం చేశారంటే ఇశ్రాయేల్ ఇప్పుడు మనం చదువుకున్నప్పుడు వాళ్ళు అన్య దేవతల వైపు వెళ్ళిపోయి వాటిని పూజిస్తూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు దేవుడు ముందుగానే చెప్పాడు, నేను రోషము గల దేవుడును, మిమ్మల్ని సృష్టించాను, మిమ్మల్ని విమోచించాను, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయటం మాత్రమే కాదు కానీ గొర్రె పిల్లను వధించాను మీ కొరకు. గొర్రె పిల్లను వధించాడంటే ఎవరిని వధించినట్టు? యేసు ప్రభువును వధించినట్టు. పాత నిబంధనలో గుర్తుగా పెట్టాడు కదా, అది సింబాలికల్ సాక్రిఫైస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అప్పుడు ఎట్లా పెట్టాడు? గొర్రెపిల్ల మేకపిల్లగా పెట్టాడు. అందుకనే దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఎట్లా వచ్చాడు? లోక పాపమును మోసుకొని పోవు అందరూ కూడా. ఎందుకంటే లోకంలో ఉన్న వారంతా కూడా భక్తిహీనులు, దేవుణ్ణి ఎరగని వారు. కాబట్టి యేసు ప్రభు ద్వారా దైవ సత్యంలోనికి వస్తాం, పాప క్షమాపణలోకి వస్తాం, తద్వారా ఆశీర్వాదం మనకి వస్తుంది. ఇశ్రాయేలు కూడా వారు తప్పు చేసినప్పుడు దేవుడు వారికి చెప్తాడు, సరే మీరు పోయి మీ దేవతల్ని, మీరు వెళ్ళారు కదా, ఆ దేవతలను అడగండి మీకు కష్టాలు వచ్చినాయి. ఆ దేవతల కష్టాలు తీరుస్తారా? యేసుక్రీస్తునందే మనకు రక్షణ ఉంది. అంటే నరకం నుంచి రక్షణ పొందాలన్నా ఉంది. ఈ లోకంలో కూడా యాత్రా జీవితంలో అనేకమైన శోధనలు వచ్చినప్పుడు, సాతాను విరోధంగా ప్రవర్తించినప్పుడు, మనుషులు విరోధంగా ప్రవర్తించినప్పుడు, అధికారులు విరోధంగా ప్రవర్తించినప్పుడు, అనేకమైన శ్రమలు సమస్యలు గుండా మనం వెళ్ళినప్పుడు మనం ఏం చేయొచ్చు? ప్రార్థన చేయొచ్చు. మాట్లాడరా ఏం తెలియదా? బెల్లం కొట్టిన రాళ్ళలాగా ఉన్నారు. ఏం చేయొచ్చండి? ప్రార్థన చేస్తే ఏమవుతుంది? రోజు మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? ఎవడైనాను శ్రమలో ఉంటే వాళ్ళు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి కదా. శ్రమ నుంచి విడుదల పొందిన తర్వాత స్తుతించాలి, ఆరాధించాలి, దేవునికి వందనాలు చెల్లించాలి. అంతే కదా, ఇది విధానం. కాబట్టి ఇశ్రాయేల్ ఏం చేస్తారంటే అలా చేయలేదు. కాబట్టి మనం హెచ్చరిక తీసుకోవాలి. కాబట్టి నేను డైరెక్ట్గా నేను విగ్రహాలు పూజ చేయట్లేదు, విగ్రహ పూజ చేయట్లేదు అంటాం, కానీ అనేకమైన దోషాలు మనలో ఉంటాయా? ఆ దోషాలన్నింటిని ఏం చేయాలి? వెంటనే ఒప్పుకోవాలి. లేకపోతే మనం కూడా ఎటువంటి వారము? తప్పిపోయిన ఇశ్రాయేల్ వలె, దోషులైన ఇశ్రాయేల్ వలె జాగ్రత్తగా ఉండాలి. 14 వచనం, భ్రష్టులకు పిల్లలారా. వారికి ఏం పేరు వచ్చింది? భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి కదా. మనకు కూడా కొత్త నిబంధనలో ఒక మాట ఉంటుంది చూడండి. ఎప్పుడు కూడా పాత నిబంధనలో వారికి ఎలా జరిగిందో అది కొత్త నిబంధన ప్రకారం మనం కూడా చూసుకోవాలి. చూడండి 2 కొరింథీ 13వ అధ్యాయము 2 కొరింథీ 13వ అధ్యాయము 5వ వచనం. 5వ వచనం చదవండి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే చూచుకొనుడి. మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా? మేము భ్రష్టులము కావని మీరు తెలుసుకుందరని నిరీక్షించుచున్నాను. సరే, ఓకే. ఇక్కడ ఏముందంటే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు చెప్తున్నాడు. కొరింథీయులు కూడా ఇశ్రాయేలు వంటి వారే
కాబట్టి మనం కాదనుకోవద్దు. ఎప్పుడైతే మనం దీన్ని పరీక్షించుకున్నప్పుడు మన లోపాలను మనం చూసుకోవాలి. ఇక్కడ ఏముందంటే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరిశోధించడం, శోధించి అంటే పరీక్షించి చూసుకోండి. అందుకనే దేవుడు బల్ల పెట్టాడు. ఈ బల్ల తప్పులు ఒప్పుకోవటానికే కాదు, కానీ విశ్వాసం గలవారమై ఉన్నాము. విశ్వాసం ఉంటే విధేయత ఉంటుంది కదా, విశ్వాసం ఉంటే దేవుని పని చేస్తాం, విశ్వాసం ఉంటే ఎక్కడ కూడా నిర్లక్ష్యం అనేది ఉండదన్నమాట. అందుకనే అబ్రహాంకి ఏముంది? విశ్వాసం ఉంటే ఏం చేశాడు? వదిలేయమంటే వదిలేసి వచ్చాడు. తర్వాత మధ్యలో పొరపాట్లు జరిగినాయి. ఆ లగేజ్ అంతా కూడా వదిలేసిన తర్వాత చివరికి కుమారుని ఇచ్చిన తర్వాత, కుమారుని ఇమ్మంటే ఇచ్చాడా లేదా? అది ఆ విధేయతలోకి రావాలి. నేను కూడా బాగానే ఉన్నాను కదా, రెగ్యులర్గా చర్చికి వెళ్తున్నాను కదా. రెగ్యులర్గా చర్చికి వెళ్ళటం కాదు, రెగ్యులర్గా వాక్యం చదవటం మాత్రం కాదు, కానీ వెళ్ళటం మంచిదే చర్చికి. తర్వాత వాక్యం చదవటం మంచిదే. దాన్ని అర్థం చేసుకుని పాటిస్తున్నామా లేదా? విశ్వాసంలో స్థిరపడుతున్నామా లేదా? పేతురు అపోస్తలుకి మిగిలిన అపోస్తలని యేసు ప్రభు సిద్ధపరచడానికి ఎంత టైం పట్టిందండి? ఎన్ని పరీక్షలు గుండా తీసుకుని వెళ్ళాడు, ఎన్ని పరిస్థితులు గుండా తీసుకుని వెళ్ళాడు కదా. 5,000 మందికి భోజనం పెట్టాలి. యేసు ప్రభు చేతకానివాడా? అవి ఎలా పెట్టాలో వాళ్ళకి అర్థం కాలేదు, ఏదేదో చెప్పుకుంటూ పోయారు. రెండోది ఏంటంటే, ఓడలో పడవలో వారు సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు గాలి తుఫాన్లు వచ్చినాయి. దానికి ఏమైపోయారు? తర్వాత కనీసం దెయ్యం పెట్టిన దెయ్యాన్ని కూడా వెళ్ళగొట్టలేకపోయాడు. యేసు ప్రభు ఈ కార్యాలన్నీ చేయగలిగాడు కదా. అయితే యేసు ప్రభు ఏమన్నాడు? యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నా యందు విశ్వాసం ఉంచువాడు నా వంటి కార్యాలు నాకంటే కూడా ఇంకా అధికమైన కార్యాలు చేస్తాడని చెప్పాడు. అంటే యేసు ప్రభు ఇచ్చిన అధికారాన్ని బట్టి, మనలో పెట్టిన పరిశుద్ధాత్మను బట్టి, పరిశుద్ధాత్మకు ఎంతగా లోబడతామో, ఎంతగా దుఃఖపెట్టకుండా ఉంటామో, అంతగా ఆత్మకార్యం మనలో చేస్తాడు. ఆత్మ పూర్ణులై ఉండుడి అంటే అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉండటం అన్నమాట. ఎప్పుడు కూడా మనం మన శరీర స్వాధీనంలోనే ఉంటాం కదండి. ఇది మనకి మెయిన్ స్పిరిచువాలిటీ కాదు. ఇది స్పేర్ కానీ పార్ట్ టైం కానీ పెట్టుకుంటాం. అట్లా పెట్టడానికి వీల్లేదు. దేవుని రాజ్యానికి, దేవుని నీతికి ఏ స్థానం ఇవ్వాలి? యేసు ప్రభుకి ఏ స్థానం ఇవ్వాలి? ప్రథమ స్థానం ఇస్తున్నామా? మరి ఇవన్నీ దోషాలే. వీటన్నిటిని మనం ఏం చేయాలండి? ఒప్పుకోవాలి. విశ్వాసంలో ఉన్న లోపాలన్నింటినీ సరిదిద్దుకోవాలి. దినాలు గడిచే కొద్దీ విశ్వాసంలో బలపడుతూ రావాలి. అర్థమైందా? కాబట్టి అందుకనే మిమ్మల్ని ఇద్దరు ముగ్గురిని పెట్టినప్పుడు మీరు ఇంకా శక్తి మేము ప్రార్థన చేస్తున్నాం, ఇది దేవుడు చేస్తాడు కార్యం అనే నమ్మకం రావాలి. ప్రభు కొరకు జీవించాలి, మన స్వార్థాల కొరకు కాదు. శద్రకు, మేషకు, అబేద్నెగోలు వాళ్ళ విశ్వాస విషయంలో బలవంతురా? భ్రష్టులా? బలవంతులు. ఎందుకు? వేసుకోండి, అగ్నిగుండంలో వేసుకోండి అట్లా. కాబట్టి మనం కూడా చిన్న చిన్న విషయాలు ఏం చేస్తామండి? తప్పిపోతూ ఉంటాం. దేవుని క్రియలు చేయటానికి భయపడుతూ ఉంటాం. ప్రార్థన చేయటానికి కూడా నిర్లక్ష్యం ఉంటుంది. సో ఇవన్నీ కూడా అట్లా లేకుండా మీరు విశ్వాసంలో గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించి చూసుకొనడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనడి. మీరు భ్రష్టులు కాని ఇట్లా యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మల్ని గూర్చి మీరే. యేసుక్రీస్తు మనలో ఉంటే మనకేంటి? యేసుక్రీస్తు ధోనిలో ఉంటే వాళ్ళకేంటి? భయమా? ఆ ధోనిలో కాదు, కానీ ఇప్పుడు మనలోనే ఉంటే మనకేంటి? ఎక్కడున్నాడో మనకి తెలియదు కదా. మనలో ఉన్నాడా లేదా? ఎక్కడున్నాడు? ధోనిలో ఉంటే బెటరా, మనలోనే ఉంటే బెటరా? సరే, ధోని అయినా సరే ఆయన ఉన్నాడు కదా, ఎందుకు భయం వాళ్ళకి? మరి మనకి. కాబట్టి అందుకని ఏం కావాలండి? విశ్వాసంలో. అందుకనే వాళ్ళు చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయము
5వ వచనం చదవండి త్వరగా. ఆ, మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా ప్రభువు మీరు ఆవగించంత విశ్వాసము గలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడదు అని చెప్పినప్పుడు అది మీకు లోబడదు. ఎన్నో వచనమ్మా? 17:5. మొదటి వచనం చదువు. ఆయన తన శిష్యులతో ఇట్లా నేను అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము కానీ అవి ఎవరి వలన వచ్చునో వానికి శ్రమ. మా విశ్వాసమును వృద్ధి పొందించమని ప్రార్థన అడుగుతారు చూడు. చదివావా? ఏ వచనం చదివా? లేదా దాంట్లో చదివావా? మళ్ళీ చదువు. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా చూసారా ఏం చేసాం తర్వాత? ప్రభువు మీకు ఆవగించంత విశ్వాసము మీరు ఆవగించంత విశ్వాసము గలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడదు. చూసారండి ఎంత విశ్వాసం ఉండాలంటే? ఆవగింజంత విశ్వాసం. చూసారా? గింజ ఎప్పుడు కూడా ఏమవుతుందండి? ఫలిస్తుంది. ఆవగింజ గురించి కొంతమంది చెప్తారు సేవకులు, ఆవగింజ పరీక్షకు నిలబడుతుంది అన్నమాట. ఆవగింజ పరీక్షకు నిలబడుతుంది. యేసుక్రీస్తునందలి మన విశ్వాసం కూడా ఏం చేయాలి? పరీక్షకు. ఎటువంటి పరీక్షలు వస్తాయి? అగ్ని వంటి పరీక్షలు కూడా వస్తాయి అన్నమాట. సో ఆ పరీక్షలు కూడా నిలవాలంటే ఏముండాలి మనకి? విశ్వాసం. అందుకనే ఆవగింజను పోపులో వేసినా దేంట్లో వేసినా అంతా లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందండి? బయటకు కూడా అలాగే వస్తుంది. నూనెలో వేపించినా అలాగే ఉంటుంది, చెక్కు చెదరదు. ఓకే అండి. సో ఆవగింజ కూడా ఏమవుతుందంటే అది ఫలభరితంగా ఉంటుంది అన్నమాట. ఓకే, మొక్కల్లో అన్నిట్లో చిన్నదైనప్పటికీ కూడా సో అది చూడండి, ఇప్పుడు అది కూడా మనకి ఎక్కువ ఆవాలు కూడా చాలా అవసరం కదా. సో అది ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. మన విశ్వాసం కూడా ఏం చేయాలి? పరీక్షలకు నిలవాలి. తర్వాత ఏం చేయాలి? ఫలాన్ని తీసుకొచ్చేటట్టుగా ఉండాలి. విశ్వాసం ఏం తీసుకురావాలి? అంటే కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మనలో ఉన్నప్పుడు ఆ విశ్వాసం మనలో ఉన్నాడని విశ్వాసము ద్వారా మనం ఏంటంటే మనం అన్నిటినీ జయించాలి. అంటే లేనిపోని అన్నీ పెట్టుకోకూడదు. మనం ఏదైతే నార్మల్ క్రిస్టియన్ లైఫ్ లేచినప్పటి నుంచి ఏం చేయాలో అది. తర్వాత మీ వ్యక్తిగత సమస్యలు ఏవన్నా సరే మనం సంఘంగా అందరూ కలిసి ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాం. అందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది? దేవుడు కార్యం చేస్తాడు. కొంతమందిలో విశ్వాసం బలహీనంగా ఉండొచ్చు, కొంతమందిలో బలహీనతలు అపవిత్ర జీవితం ఉండొచ్చు. వారి ప్రార్థన వింటాడు. కొంతమంది ఎక్కువ చేసినప్పుడు కనీసం కొంతమంది అయినా ఉంటారు. సో కాబట్టి ఇట్లా చేయాలి. సరే, దాని గురించి మనం తర్వాత చూసుకుందాం. సో 3వ అధ్యాయం ఇర్మియా 15వ వచనం చూడండి. చూసారా ఏమంటున్నారు? మీరు తప్పిపోతున్నారు కాబట్టి కొన్నిసార్లు ఏం చేస్తున్నారంటే వాడు తమకిష్టమైన కాపర్లను పెట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? విగ్రహం చేసుకుంటాడు. ఇప్పుడు ఆహారం ఏమన్నాడు? బలవంతం చేసేటప్పటికి అదే మోషే అంటే ఏమంటాడు? ఇర్మియాలు అంటాడు. వీళ్ళంతా యథార్థంగా దేవుడు చెప్పింది చేస్తున్నారు. బైబిల్లో ఉన్న ప్రవక్తలంతా కూడా వారి కొరకు దేవుడు నియమిస్తే వారిని నిరాకరించాడు. అందుకనే చివరికి యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు ఎట్లా వచ్చాడు? మంచి కాపరిగా వచ్చాడు. మంచి కాపరిగా వచ్చి ఏం చేశాడు? ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకు? గొర్రెల్ని రక్షించటానికి. మొట్టమొదటిగా దొంగిలించిన సాతాను చేతిలో నుండి. సాతాను ఎందుకు వస్తాడంట? దొంగిలించడానికి, హత్య చేయటానికి, దొంగతనం చేయటానికి. ఎక్కడుంది? 10వ అధ్యాయం 10వ వచనం. అదే 10:10. సాతాను ఎందుకు వస్తాడు? మనం ఆల్రెడీ దొంగిలిస్తే యేసుప్రభు ఏం చేశాడండి? తన ప్రాణాన్ని పెట్టాడు, మన కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు, తిరిగి లేచి వాడి తలని చెతకొట్టాడు.
చనిపోయింది మన పాప పరిహారం కొరకు, తిరిగి లేచింది సాతాను తలను చితక్కొట్టానికి. కాబట్టి మన అపరాధముల కొరకు క్రీస్తు చనిపోయినాడని నమ్మి మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి తిరిగి లేచినాడని నమ్మాలి. 2 ఓకే, నమ్మినప్పుడేమో విశ్వసించాలి. అప్పుడు మన పాపాలు క్షమించబడతాయి. ఎప్పుడైతే తిరిగి లేచాడో అప్పుడేమవుతుంది? సాతానిక అధికారం నుండి మనల్ని అందరినీ, ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే మనల్ని విడుదల చేస్తుంది. ఈ విశ్వాసాన్ని మనం అంతవరకు కాపాడుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు కూడా మనకు ఎవరు కావాలి? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. ఎఫెసీ 4:11 దయచేసి త్వరగా చూడండి. విశ్వాస విషయంలోను చూడండి, మనమంట అందరూ విశ్వాస విషయంలో, దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల అగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు అగు వరకు ఆయన ఇలాగు నియమించను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మం జరుగుటకు ఆయన కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ఎవరినండి? అపోస్తలు అయిపోయింది, ఇప్పుడు లేరు. వాళ్ళు పునాది. ఓకే, పునాది. బిల్డింగ్ పునాది ఎక్కడ ఉంటుంది? అది వాళ్ళు కనపడరు ఇంకా. ఓకే, అపోస్తలు అయిపోయి తర్వాత ప్రవక్తలు. ప్రవచనం సంపూర్ణమైంది. ఇప్పుడు ఎవరు దీన్ని చెప్పనక్కర్లే. ఈ ప్రవచన వాక్యాన్ని అర్థం చేసుకుని మనం ఇతరులకు బోధించటం. తర్వాత కొందరిని సువార్థికులుగాను, కొందరిని. బెల్లిగ్రామ్ ఎవరండి? సువార్థికుడు. భక్సింగ్ గారు ఎవరండి? సువార్థికుడు ప్లస్ సంఘాన్ని స్థాపించేవాడు. సంఘాన్ని స్థాపించాలంటే ఏముండాలి? ప్రత్యక్షత ఉండాలి. సంఘక్రమం ఎలాగుండాలి వారిని, అది ఓకే. సంఘం వచ్చేటప్పటికి కాపురత్వం అనేది వస్తుంది. సరైన బోధ మీదకి వారిని తీసుకుని రావాలి. ఆ బోధలో వారు నిలిచుండేటట్టుగా చేయాలి. వీరందరినీ సిద్ధపరచాలి. దేని కొరకు సిద్ధపరచాలి చెప్పండి చూద్దాం. దేంట్లో సంపూర్ణులు? మళ్ళీ చదవండి 11వ. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులమగువారు. ఏం కావాలండి? దే విషయంలో, విశ్వాస విషయంలోను యేసు ప్రభుని కూర్చిన, దేవుని కుమారుడైన యేసు ప్రభుని కూర్చిన జ్ఞాన విషయం. ఒక్కొక్కరు ఒక్కోరాగా చెప్పేస్తూ ఉంటారు. ఇప్పుడు డిబేట్లు పెట్టుకున్న అన్నీ వాళ్ళకే, చెప్పేవాళ్ళకే సరిగ్గా గ్రహింపు లేదు. యేసు ప్రభుని గురించి ఏదేదో చెప్తున్నారు. అర్థమైందండి? కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అందుకనే మనమంతా కూడా విశ్వాస విషయంలోను యేసు ప్రభుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణులు కావాలి అంటే ఏం చేయాలంటే కొందరిని అపోస్తలుగాను, ప్రవక్తలుగాను, సువార్థికులుగాను. ఇప్పుడున్నది వీళ్ళు సువార్థికులు, కాపర్లు, ఉపదేశకులు కదా. సువార్థికులు, సువార్త అందరూ చేయొచ్చు. కాపర్లు అందరూ చేయొచ్చు. ఒక సేవకుడు ఫుల్ టైం ఉంటే మంచిది. లేని టైంలో ఏం చేస్తారండి? 4 పెద్దలు. ఎంతమంది పెద్దలు? ఆ పెద్దల్లో ఏముండాలి? ఐక్యత. ఆ పెద్దల్లో ఏముండాలి? యేసుక్రీస్తు ప్రభుని కూర్చున్న జ్ఞాన విషయంలో ఐక్యత ఉండాలి. అయితే మిగిలిన గొర్రెలను ఏం చేయాలి? మిగిలిన విశ్వాసాలను ఏం చేయాలి? ఏం సిద్ధపరచాలి? విశ్వాస విషయంలో ఫస్ట్ విశ్వాస విషయంలో సరిగా చేయాలి. విధేయత విషయం, సంఘం ఏ పరిచర్య చేయాలి? ఒకటి యాజక ధర్మం చేయాలి, అది అందరూ చేయాలి. తర్వాత రెండోది ఎవరు ఏ పని చేయాలి, దీని అంతటి కొరకు చేయాలి. వివాదం లేకుండా జాగ్రత్తగా సంఘాన్ని చూడాలి. అది కాదు. అయితే ఈనాడు ఏమైపోయిందండి? ఆ కాపరి, ఏ కాపరి, ఏ కాపరి. అందుకనే కొరింథీ సంఘం బలమైందా బలహీనమైందా? ఎందుకు బలహీనమైంది? ఒక ఆయనేమో నేను అపోలో వాడిని అంటాడు, ఒక ఆయనేమో పౌలు వాడిని అంటాడు, ఇంకొక ఆయనేమో. ముగ్గురు ఏమైపోయారండి?
అందుకనే పౌలు ఏమంటాడు, అపోల్లో మీ కొరకు ప్రాణం పెట్టాడా, పౌలు మీ కొరకు ప్రాణం పెట్టాడా? ఎవరు ప్రాణం పెట్టారు? అందుకని యేసుక్రీస్తు ప్రభు మన విశ్వాసానికి ఆధారం కదా, మన విశ్వాసానికి కర్త కదా, ఆయన కొనసాగించేవాడు కదా. మనుషులు ఏంటంటే ప్రకృతి సంబంధమైన జ్ఞానంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. లోకంలోని మనుషులు ఎట్లా చేస్తారో అట్లా ఉంటారు. మనం ప్రాచీన క్రీస్తుని ఎరక ముందు, మార్పు చెందక ముందు ఏ తత్వం స్వభావం కలిగి ఉందో ఆ ప్రకారం ప్రవర్తిస్తూ ఉంటాం. నేటి సంఘాలు అలా ఉంది. అది ఎవరిని తప్పు పెట్టాలనేది అర్థం కాదు. అందుకనే అపోస్తలుడైన పౌలు ఏమంటాడండి, నేను దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా, మనుషుల యొక్క దయను సంపాదించుకుంటున్నాను. ఇప్పటికీ నేను మనుషుల యొక్క దయను సంపాదించుకుంటే నేను క్రీస్తు దాసుని కాకయే. ఎక్కడుంది అది? ఎక్కడుంది? మరి ఏం చదువుతున్నారు మీరు? వాక్యం ఏం వింటున్నారు? ఏం గుర్తుపెట్టుకుంటున్నారు? కలిసి మొదట అధ్యాయం అంతే చెప్తాడు. కరెక్ట్ చెప్పి ఒకటి చూసాయండి. మన సండే కూడా చెప్పారు కదా. మరి అట్లా అవన్నీ ఉండాలి కదా. మనకి ఇవన్నీ ఉండవు. ఎప్పుడు ఉండవు? ఐక్య విచారములు, ధనమోసములు, అదే కఠిన హృదయం. ఇక్కడ ఉన్నంతసేపు మంచిగానే ఉంటాం, అట్లా అయిపోతూ ఉంటాం. కాబట్టి అందుకనే వాళ్ళు అట్లా చేస్తూ వచ్చారు. తర్వాత రండి 23వ వచనం చదవండి. 3:23. బిడ్డలారా అది కాదమ్మా, 23. కొండల మీద జరిగినది మోసకరము, పర్వతాల మీద చేసిన ఘోష నిష్ప్రయోజనము. నిశ్చయముగా మా దేవుడైన యెహోవా వలన ఇశ్రాయేలునకు రక్షణ కలుగును. ఆయనను మా బాల్యం నుండి లజ్జాకరమైన దేవత మా పితరుల కష్టార్జితమును, వారి గొర్రెలను, వారి పశువులను, వారి కుమారులను, వారి కుమార్తెలను మృంగివేయుచున్నాను. సిగ్గునందిన వారమై సాగిలపడదాం రండి. మనము కనబడకుండా అవమానం మనల్ని మరుగు చేయనుగాక. మన దేవుడైన యెహోవా మాట వినక మనము మన పితరులను మన బాల్యం నుండి నేటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వారు. చూశారండి. ఇప్పుడు ఎప్పుడైతే అవిధేయులైన వారిలో ఈ పశ్చాత్తాపం అనేది వస్తుందో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? క్షమించుట యందు సిద్ధమైన మనసుగా, కనికరం చూపుట యందు ఐశ్వర్యవంతుడిగా ఉంటాడు, ఆనందించేవాడుగా ఉంటాడు కదా. మనమంతా ఏం చేయాలి? నేనేం తప్పు చేయట్లేదు కదా. అందుకని ఎప్పటికప్పుడు హృదయాన్ని పరీక్షించుకునేమనేది అదే చేస్తాం. చూడండి, వాక్యం చదువుకుంటాం, వాక్యం ఉండదు. నా యందు మీరు, మీ యందు నా వాక్యము ఉండినోళ్ళు మీకు ఏది ఇష్టమైంది అడిగి. ప్రార్థన ముందా? ఏది ముందు? ప్రతిదానికి ఒక సీక్వెన్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఏంటి? క్రీస్తులో ఉండాలి. క్రీస్తులో ఉండాలంటే ఏం చేయాలి? మారు మనసు, సువార్త నందుల విశ్వాసము, యేసు మరణ పునరుద్ధానాలు, 3వది బాప్తిసము, తర్వాత 4వది సమాజంలోకి రావాలి. వచ్చి నేను క్రీస్తులో ఉన్నానన్న దానికి సాక్షి. బల్ల అనేది అనేక విశ్వాస పరీక్ష ఒకటి. 2వది ఏంటంటే నేను సంఘములో అంగముగా ఉన్నాను, లేక నేను క్రీస్తులో ఉన్నాను అన్నదానికి కూడా ఏంటంటే సాక్ష్యం, సాక్షార్థమే అట్లా చేస్తాం. ఓకేనండి. సో కాబట్టి ఇట్లా ఎప్పుడు కూడా మనం చూసుకోవాలి. అనేక విషయాల్లో మనం ఏం చేస్తాం? క్రీస్తులో ఉన్న తర్వాత దేవుని వాక్యం తర్వాత ఇంపార్టెంట్. వాక్యం ఏం చేయాలి? దాంట్లో ఉన్న సరైన భావం మన హృదయాల్లో పడాలి. వాక్యం ఒకటి ఉంటే తప్పుడు బోధలు అంటే ఏంటి? వాక్యం ఒకటి ఉంటే కోడి చెప్పు. మనల్ని ఇప్పుడు బోధలు ఏం చేస్తాయంటే మనల్ని భక్తిహీనులుగా చేస్తాయి, త్రోవ తప్పించేటట్టుగా ఉంటాయి. ఇవన్నీ బైబిల్లో ఉన్న మాటలు కదా. అలా చేయండి, అలా చేయండి, అలా చేయండి. అది ఎందుకంటే ఇప్పుడు కొన్ని చోట్ల ఏమవుతుందంటే పాస్టర్ గారు తన స్థానాన్ని కాపాడుకోవాలంటే వాళ్ళ ఇష్టాలకు వదిలేస్తాడు.
అట్లా లేదు. ఏం చేయాలి? ఉన్నది ఉన్నట్టుగా. అపోస్తలుడు పౌలు అయితే ఖండిస్తాడా? దేన్నైనా ఖండిస్తాడు. ఆయనకి శ్రమ కలిగినా సరే, ఆయనకి భోజనం పెట్టకపోయినా సరే, సరే కొరింథీ వాళ్ళు పెట్టలేదు అనుకోండి, వాళ్ళు నువ్వేంటా, నువ్వు ఇక్కడ పైసలు అడుగుతున్నావంటే, ఇక్కడ అట్లా తింటున్నావేంటి అని అంటే, ఆయనకి తెస్సలోనికైలో ఎవరెవరు తీసుకొచ్చి ఇస్తారు ఆయన. అందుకని ఆయన భయపడ్డు. దేవుడు పోషిస్తాడా లేదా? అట్లా. కాబట్టి లేకపోతే అయ్యో ఏమవుతుందో, వీళ్ళు పైసలు ఇస్తారో లేదు, వీళ్ళు అవన్నీ అది కాపురత్వం చేయలేదు. ఓకే. అందుకని ఏంటంటే మనం కూడా మొట్టమొదటిగా గొర్రెలుగా బిహేవ్ చేయాలి. గొర్రె ఏం చేస్తుందండి? కాపరి స్వరం వింటుంది, కాపురత్వంలో ఉంటుంది, జాగ్రత్తగా ఉండి నేర్చుకుని ఉంటుంది అన్నమాట. లేకపోతే ఏమవుతుందండి? ఈ ఇశ్రాయేల్ లాగా తయారవుతుంది. వాళ్ళు ఇంకేమనుకున్నారు చూడండి. చూడండి, ఇంకొక మాట చెప్పి మనం ముగించుకుందాం. దయచేసి వారి మధ్యలో ఏముందంట? మందసం ఉందంటారు కదా. మందసం ఇక్కడ ఇందాక చదువుకున్నాం. 16 వచ్చింది, చదవమ్మా. మీరు ఆ దేశంలో అభివృద్ధి పొంది విస్తరించు దినములలో జనులు యెహోవా నిబంధన మందసమని ఇకను చెప్పారు. అది వారి మనస్సులోనికి రాదు, దాన్ని జ్ఞాపకం చేసుకున్నారు, అది పోయినందుకు చింతపడదు. ఇక మీదట దాన్ని చేయరాదు, ఇదే యెహోవా వాక్కు. ఇక మీదట చేయరాదు కదండి. వీళ్ళు ఎంత గనులు అవుతున్నారో చూడండి. మీరు ఆ దేశంలో అభివృద్ధి పొంది విస్తరించే దినములలో జనులు యెహోవా నిబంధన మందసమని ఇకను. అసలు ఆ ఏలి దినాల్లో పట్టబడింది కదా, మందసం పట్టబడిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉందండి? ఫిలిస్తీన్లు తీసుకెళ్ళి దాని కిరియత్ అర్బాలో వదిలేశారు కదా. ఎన్ని సంవత్సరాలు ఉంది అది? 20 సంవత్సరాలు ఉంది. ఎవరైనా పట్టించుకున్నారా దాన్ని? మందసం అంటే యేసు ప్రభుతో సమానం. మందసం అంటే వారి బలం. మందసం అంటే వారికి విజయం ఇచ్చేది. వారి మధ్యలో ఉండాలి, వారి ముందు నడవాలి. అది ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినా, ప్రయాణం వెళ్ళినా ఎప్పుడు ఉండేదండి? ఉండేది. ఏమవుతుంది ఇక్కడ? అట్లా. ఇప్పుడు మన మందసం ఎవరు? సాక్షాత్ యేసు ప్రభు. ఎవరుంటారు మన మధ్యలో? యేసు ప్రభు. ఎందుకు ఉంటాడు మన మధ్యలో? మనం చేసే ప్రార్థనలు ఆలకించాడు. ఎప్పుడు వింటాడు? విశ్వాస విషయంలో, విశ్వాస విషయంలోను, ఏకత్వం కాదు, ఏకత్వం. నేనోటి నువ్వోటి అంటే ఉంటాడా? నేనోటి నువ్వోటి అంటే నువ్వోటి చెప్తావు, నేను ఇప్పుడన్నీ అట్లా ఉన్నాయి. కాబట్టి ప్రభు మరి మనకు రక్షణ కలిగిందంటే ఎవరి ద్వారా కలిగింది? పరిశుద్ధాత్మని మనలో పెట్టాడంటే పరిశుద్ధాత్మ శక్తితో జీవించడానికి, పరిశుద్ధాత్మ ద్వారా నేర్చుకోవటానికి, పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థించటానికి, పరిశుద్ధాత్మ ద్వారా ఆరాధించటానికి, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడటానికి, పరిశుద్ధాత్మ ద్వారా సర్వసత్యంలోనికి వెళ్ళటానికి. కాబట్టి ఇవన్నీ కూడా పొరపాట్లు చేస్తామండి. కనుక అట్లా లేకుండా ఈ ఇశ్రాయేలు చరిత్రను మనం చూసుకున్నప్పుడల్లా ఏ ఏ విషయాల్లో పొరపాటు చేశారో వాటన్నిటిని జాగ్రత్తగా చూసుకుని మనలో కూడా అటువంటి పరిస్థితులు ఉన్నాయేమో చూసుకోవాలి. ఓకేనా? సో కాబట్టి చివరికి ఇశ్రాయేలు అందరూ ఏమంటున్నారు ఇక్కడ? మేము మన దేవుని వైపు ఏమవుతామండి? సిగ్గునందిన వారమై సాగిలపడదాము రండి. చూడు, అది యెషయా గ్రంథం 64 ముగిస్తాను. యెషయా గ్రంథం 64 6వ వచనం. అయితమే నాయను వాడిపోతుంది పోయాను,
నీ నామమును బట్టి మొరపెట్టు వాడొకడును లేకపోయాను. పోయాను నిన్ను ఆధారం చేసుకున్నటకై తను తాను ప్రోత్సాహపరుచుకున్న వాడొకడు ఒక్కడను. చూడండి, కొత్త నిబంధనలు కూడా పౌలు అదే ఉంటాడు, నీతిమంతుడు లేడు. పాపం చేసేవారంతా నీతిమంతులు కాదు. ఆ విశ్వాసం ఉంది, ఇది ఉంది అని చెప్పుకున్నా కాదు. అందుకని జాగ్రత్తగా ఉండాలండి. పైకి భక్తి వాళ్ళు గెలవారి వల్లే ఉండకూడదు. మందస్థాన్ని, దేవుని సన్నిధిని ఎప్పుడు మనం అనిపించాలి. కనుక దావీదు 20 సంవత్సరాల తర్వాత ఆ మందస్థాన్ని ఏం చేశాడు? తీసుకొచ్చి తర్వాత సొలొమోను కట్టిన మందిరంలో మందస్థాన్ని పెట్టారు. అలాగా సో మనం ఎప్పుడూ కూడా యేసు ప్రభు మనలో ఉండాలి. ఇంకెక్కడ ఉండాలి? మధ్యలో ఉండాలి. విశ్వాస విషయంలోనూ, యేసు ప్రభుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం కలిగి సంపూర్ణులు కావాలి. ఎప్పుడైతే సంపూర్ణని సంథింగ్ అనుకుంటామో అక్కడి నుంచి పతనం స్టార్ట్ అవుతుంది. ఫిజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎప్పుడైతే స్పిరిచువల్ ప్రాబ్లం వచ్చిందో ఫిజికల్ ప్రాబ్లం కూడా వస్తుంది కదండి. ముగించుకుందాం.